ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ హవా? చూస్తా ఉన్నారు కేటీఆర్ గారు రాక కోసం ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి. ఇవాళ షేక్పేట్ డివిజన్ లో దాదాపుగా 15,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు. ఒక గంటన్నరలో కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా కేటీఆర్ గారు రోడ్ షో జరుగుతా ఉంది. ఇవాళ మరి మీరు మీరు వచ్చిర్రు ఇక్కడ ఒక అభ్యర్థి ఏమో ఎవరైనా బీఆర్ఎస్ లోపలికి వస్తే వాళ్ళ పారాలతో బయటకు పోవాలని చెప్పేసి కూడా ఆయన బెదిరిస్తా ఉన్నాడు. మరి పోతారా మీరు ఇంటికి ఇట్టే ఉంటారా? మేమైతే దాదాపుగా 15 రోజుల నుంచి షేక్పేట్ డివిజన్ లో ప్రతి గడప తిరుగుతున్నాం, ప్రతి బూత్కి వెళ్తా ఉన్నాం. మరి అంత దమ్మున్న వ్యక్తి, అంత మునగాళ్ళు ఎవరున్నారో మరి రావాలని చెప్పేసి మేము కూడా సవాల్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా మీరు రండి, వచ్చి లెటర్స్ ఫైట్. మీకు ఫైట్ చేయాలని మీకు ఆ యొక్క ఏమంటారు కోరిక ఉంటే ఆ కోరికను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ గాజులు తొడుకొని ఏం లేదు ఇవాళ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల భరతం పడతాం. ఈ రౌడీ మూటలతో, రౌడీ మూకలతో, రౌడీ మాటలతో, ఈ చిల్లర భాషతో, వీధి రౌడీల భాషతో తెలంగాణ ప్రజలని, హైదరాబాద్ ప్రజలని భయపెట్టలేరు. మీరు ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసినా ఎందుకు మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ ఈరోజు ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఒక ఫ్రస్ట్రేషన్కు గురవుతా ఉన్నాడు. ఓడిపోతున్నామని చెప్పేసి అన్ని సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి ఇవాళ. కాబట్టి నవీన్ యాదవ్ గారు ఒక ఓటమిని వారు ముందే అంగీకరించినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా 2 సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీలను అవమానపరిచి, నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ముస్లిం మైనార్టీలు లేని క్యాబినెట్ ఎక్కడ చూడలేదు. అది కాంగ్రెస్ పార్టీలో చూసాం ఇవాళ. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా పార్టీ కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం కావచ్చు, మైనార్టీలకు అన్యాయం చేసింది, మైనార్టీలకు దోగా చేసింది ఈ పార్టీ అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతోంది. కాబట్టి ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో ఓడిపోతా ఉన్నామని దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రి పదవి తీసుకొచ్చారు. మేము స్వాగతిస్తా ఉన్నాం. మా పోరాటం వల్ల, కేటీఆర్ గారి యొక్క డిమాండ్ వల్ల ఒక మైనార్టీ నేతకు మంత్రి పదవి రావడం సంతోషిస్తున్నాం. కానీ అవమానపరిచినటువంటి మైనార్టీని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓట్లు వేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మైనార్టీ సోదరులు కూడా ఈరోజు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రౌడీలకు, గుండాయిజానికి స్థానం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఈరోజు తథ్యం. గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరేమో మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజులు అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా ఉంటున్నారు. వేయించాలి చూస్తా ఉన్నారు కదా మీరు. చూడండి ఒకసారి, చూడండి స్వచ్ఛంగా ప్రజలు ఎట్లా వస్తా ఉన్నారు. చూడండి ఎట్లా చూస్తున్నారు. మీతో అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు చాలా బలమైనటువంటి పునాదులతో నిర్మించినటువంటి పార్టీ. ఇవాళ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పునాదులు లేకుండా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2023 ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు వచ్చిన హైదరాబాద్ లో ఎక్కడైనా? మీ పార్టీకి ఒక్క సీట్ వచ్చింది ఎక్కడైనా? తరిమి కొడితే అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉండరు మీరు ఎక్కడున్నారు హైదరాబాద్ లో? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? హైడ్రా పేరు మీద భయాందోళన చేసి, హైడ్రా పేరు మీద కూల్చివేతలు చేసి, మూసి ప్రక్షాళన పేరు మీద పేద ప్రజల ఇండ్లను కూల్చేటువంటి మీకు ఎట్లా ఏ ముఖం పట్టుకొని ఓట్లేస్తారు ప్రజలు అనుకుంటున్నారు మీరు? మీకు ఓటు అడిగే హక్కు లేదు హైదరాబాద్ లో, తెలంగాణలో. మీరు అనేక డిక్లరేషన్లు, అనేక హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను అవమానపరిచి, ప్రజలను మోసం చేసినటువంటి, దోకా చేసే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏ రకంగా ఓట్లేస్తారు అనుకున్నారు మీరు? మీకు ఓట్లు వేరు, మీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయము. రౌడీలకు, గుండాలకు హైదరాబాద్ లో, జూబ్లీహిల్స్ లో స్థానం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఖాయము. బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. మాగంటి సునీతమ్మ భారీ మెజారిటీతో గెలవబోతా ఉంది. 2014, 2018 ఎన్నికల్లో ఏ రకంగా అయితే స్వీప్ చేసిందో తెలంగాణలో, రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో గెలవబోతోంది మా పార్టీ. తర్వాత స్థానిక ఎన్నికల్లో గెలవబోతోంది, జిహెచ్ఎంసీలో గెలవబోతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ జెండాని, గోల్కొండ కోట ఇక్కడే ఉంది, గోల్కొండ కోట మీద మరొక్కసారి బీఆర్ఎస్ జెండాని రెపరెపలాడడానికి బీఆర్ఎస్ ఎన్నికలు కూడా ఒక ప్రధానమైన కారణం కాబోతా ఉన్నాయి. మన భవిష్యత్తుల చరిత్రలో ఏనాడు లేని విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది.